హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వైబ్స్కి ఈరోజు వ్లాగ్ ఏంటంటే టేస్టీగా అండి పెన్నంపై పెరుగు. ఇలా రుచి చూసారా ఎప్పుడైనా? ముందుగా మనం పెన్నంపై పెరుగు వేసుకొని పచ్చిమిర్చి అండి మనం ఒక 6, 7, 8, 10 దాకా ఉంటాయి ఉడికించుకోవాలి. పెరుగులో పచ్చిమిర్చి ఉడికించుకోవాలి. ముందుగా నీరు ఇంకేవరకు చిన్న సిమ్లోనే పెట్టుకొని మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా టేస్టీ ఉంటుందండి ఇలా పెరుగుల పచ్చిమిర్చి ఉడికించుకొని చేస్తే. ఉడికినాక కొంచెం సిమ్లో పెట్టుకొని చూడండి, ఇట్లా అన్నీ విరిగిపోతాయి. పాలకి, నీళ్ళకి, పెరుగుకి, పాలకి విరిగిపోయినాక ఇట్లా ఉడికిందో లేదో చూసుకోవాలండి. మనం ముందుగా ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఉడికిందా లేదా ఇట్లా ఒత్తి చూసి తెలుస్తుందండి మనకు అప్పుడే పచ్చిమిర్చి ఉడికిందా లేదా. ఇట్లా స్పూన్ తోటి ఇట్లా అంటే ఉడికింటుందండి. ఇప్పుడు మనం ముందు ఇవి పక్కగానే పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ హీట్ ఎక్కినాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఒక స్పూన్, 2-3 చిన్న సైజు వెల్లుల్లి అండి. చిన్న సిమ్లో పెట్టి మాడకుండా కలపాలి. పప్పు దినుసులు ఇట్లా కలుపుతూ కరివేపాకు, కలపాలండి మాడకుండా. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు అండి, ఒక 6-7 టమాటాలు కట్ చేసుకున్నాం. ఇవి కలుపుతూనే ఉండాలి మాడకుండా. వెల్లుల్లి, పప్పు దినుసులు, టమాటాలు ఆయిల్లో ఉడికే వరకు, మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి చిన్న సిమ్లోనే. ఇప్పుడు అవి ఉడికే వరకు మనం ఇవి పచ్చిమిర్చి గ్రైండర్కి వేసుకుందామండి. ఒక స్పూన్ ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు అండి ఒక స్పూన్ గ్రైండర్కి వేసుకోవాలి. వేసుకొని పక్కకి పెట్టుకొని ఇప్పుడు మనము టమాటాలు ఉడికింటాయి కదా, అవి కూడా గ్రైండర్కి వేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చల్లారాకనే వేసుకోవాలండి గ్రైండర్కి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండి కడిగి నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్. ముందుగా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలా ముందుగా వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం నూనెలో ఏంపాలి స్పూన్ తోటి కలుపుతూ. ఇప్పుడు మనం గ్రైండర్కి వేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని 2 కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో చూసి, సరిపోకుండా మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం మనకు నూనె పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ వేడి చేయాలి. బాగుంటుందండి ఇట్లా వెరైటీగా, టేస్టీగా ఉంటుంది. మీరు ఎన్నడూ టేస్టీ చేయలేకుండా ఉంటారు కదా, ఇలా ట్రై చేయండి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పెసరట్లో అయితే తింటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి కామెంట్స్ బాక్స్లో. చాలా టేస్టీగా ఉందండి కాంబినేషన్ పెసరట్కి, చట్నీకి.